బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? అండర్ పాస్ ఎవరు వేసిండ్రు? సో అండర్ పాస్ బ్రిడ్జ్, జేఎన్టీయూ బ్రిడ్జ్, కైతలాపూర్ బ్రిడ్జ్ అండ్ బాలానగర్ బ్రిడ్జ్ ఎవరు కట్టిర్రు, ఎవరి హయాంలో కట్టిర్రు అని అది కూడా యాద్ చేసిర్రు అందరికి కృష్ణారావు అన్న. సో తప్పకుండా కృష్ణారావే కట్టించింది కాదు కేటీ రామారావు అన్న కట్టిస్తే, నేను ఆదేశిస్తే నేను అక్కడ ఉండి దగ్గరుండి చేపించాను అని ప్రజలకు చెప్తున్నారు. సరే మళ్ళీ అప్పుడు అన్ని ఆ హయాంలో జరిగిన డెవలప్మెంట్స్ ఇప్పుడు ఏం జరిగింది అని మాదారం కృష్ణారావు గారి క్వశ్చన్. డాక్టర్ అంబేద్కర్ పేరు మెట్రోకి ఇచ్చింది ఎవరు? ఎస్, బాలనగర్ మెట్రోకి డాక్టర్ అంబేద్కర్ పేరు అని కూడా ఇచ్చారు. పనులు చేశాం, ఎన్ని చెర్లను డెవలప్ చేశాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం, ఎన్ని రకాల అభివృద్ధి చేస్తే ఈ 2 నెలల్లో వారు చేసింది ఏంటంటే ఏ ఒక్కటి లేదు. 148 డబుల్ బెడ్రూమ్లు ఈ రోజు కైతాపూర్ లో మనం కట్టి పెట్టాం. కంప్లీట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. మనం కడితే పాపం అక్కడ మొన్న వాటర్ వచ్చి మునిగిపోతే అక్కడ ఉన్నటువంటి లంబడ వాళ్ళు మునిగిపోతే 67 మందికి మనం ఇచ్చున్నాం ఆడప్పుడు. ఇంకా 67 మంది మనం ఇస్తే కట్టింది మనం, చేసింది మనం. ఇలా మనమే మొన్న కలెక్టర్ లొల్లి చేస్తారు 27వ తారీఖు, అది కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నాం. ఆఖరి బాగా అనిపించంట వాళ్ళు కట్టిందంట, జేఎన్టీ బ్రిడ్జ్ వాళ్ళు కట్టిందంట. బాలనార్ బ్రిడ్జ్ ఆ రోజున కేటీ రామారావు గారు ఏం చెప్పారు? అయ్యా నువ్వు ఇంట్లో పడుకోకు ఎమ్మెల్యే గారు, ప్రజలు ఇంక ఇంట్లోకి పండుతారు. సో కోవిడ్ టైంలో బాలనగర్ బ్రిడ్జ్ కట్టాము, కేటీఆర్ గారు అప్పుడు ఆదేశించారు. సో కోవిడ్ టైంలో ఇంట్లో వండుకోకు, ప్రజలందరూ ఇంట్లో ఉన్నారు, ఇదే ఖచ్చితమైన సమయం, రైట్ టైం బాలనగర్ బ్రిడ్జ్ కట్టడానికి, ఇదే కరెక్ట్ టైం, మీరు బాలనగర్ బ్రిడ్జ్ స్టార్ట్ చేయండి వర్క్ అని కేటీఆర్ గారు ఆదేశిస్తే అప్పుడు 18 నెలల్లో బాలనగర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేశామని కూడా గుర్తు చేసిర్రు మాధారం కృష్ణారావు. మీరు లాక్డౌన్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు, నువ్వు బాలనార్ బ్రిడ్జ్ నిజంగా సాధించాలి, ప్రజల కష్టాలు తెచ్చాలంటే నువ్వు బాలనార్ లో కూర్చో బ్రిడ్జ్ కట్టిమని చెప్తే 18 నెలల కంప్లీట్ చేసి మీకు అందుబాటులో తెచ్చినమా లేదా చెప్పండి. హైదరాబాద్ నగరానికి ఏం తక్కువ చేసింది టిఆర్ఎస్ పార్టీ? ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అయ్యో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, హైదరాబాద్ లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, ఇతర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఏం చేస్తారు ఎక్కడైతుందో అని భయపడ్డాం, ఎలగొడతారేమో అని భయపడ్డాం. ఆంధ్రోళ్ళంతా ఎలగొట్టేస్తారు, బయట రాష్ట్రాలు ఎలగొట్టేస్తారు, తెలంగాణ వస్తారని భయపడే సందర్భాలు చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ ఇతర రాష్ట్ర ప్రజలను కానీ కడుపులో పెట్టుకున్న చూసామా లేదా తల్లి? మనం తెలంగాణలో ఉన్నటువంటి 10 బిడ్డ తెలంగాణ బిడ్డనే అని కేసీఆర్ అన్నడా అనలేడా? కాపాడుకున్నామా లేదా? ఒకసారి ఎస్, నిజంగా తెలంగాణ స్టేట్ ఫార్మ్ అవ్వక ముందు ప్రజలు ఆంధ్ర ప్రజలు చాలా ఆవేశపడ్డారు అండ్ భయపడ్డారు కూడా ఏమవుతుందో. సో తెలంగాణ మూమెంట్ కన్నా ముందు కొన్ని టాక్స్ నడిచాయి ఆంధ్ర వాళ్ళని ఇక్కడ ఉండనీయమని. కానీ నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ స్థాపించబడిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కానివ్వండి, సో అలాంటి విషయాలు ఏమైతే బయటికి రాలేదు, కానీ దానికన్నా ఇంకా బ్రిలియంట్ గా డెవలప్మెంట్స్ జరిగాయి. సో ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అనేది కూడా గుర్తు చేశారు కృష్ణారావు. ఎవరిని బాధ పెట్టలే, ఈ కులం ఆ కులం అనలే, ఈ కాస్ట్ అనలే. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాకముందు మాట్లాడిన మాటలు ఒకటి తీరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉన్న 10 బిడ్డ ఒక్కసారి అంతా నా బిడ్డలేని ఆ రోజు కేసీఆర్ గర్వంగా చెప్పి ఒక్కరికి కూడా చిన్న ఆపద జరగకుండా మనం కాపాడాడు. అందుకొరకే విశ్వాసంగా మీరు 18లో 23లో మీరు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానం మామూలు ప్రేమగా హైదరాబాద్ ప్రజల ప్రేమ, కేటీఆర్ మీద కేసీఆర్ మీద చూపెట్టిన ప్రేమ మామూలు కాదు. నిజంగా మేము బతుకున్నంత వరకు హైదరాబాద్ ప్రజలను కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను నిన్న వెళ్ళాను ఎక్కడికి కుకట్పల్లి డివిజన్ లో ఒక ఎస్టీపీ పెట్టాం, పక్కకు నుండి బాలాజీ గారు ఎస్టీపీ పెట్టాం, 325 కోట్లు ఎస్టీపీలు కట్టాం. ఆ జమంలో కేటీ రామారావు గారు నా ఎంబడి వాడి నన్ను తిట్టి ఎస్టీపీలు కట్టుకోద్దురా, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, దోమల బాధ ఉంటుంది, గుర్రం లెక్క పెడతా అంటే ఎస్టీపీలు 325 కోట్లు పెడితే కంప్లీట్ చేసేది మనం, ఇనాగ్రేషన్ చేసేది మనం. మొన్న చూస్తే నిన్నాక మనం పోతే
ఆడ ఏముంది పేరు రేవంత్ రెడ్డి పేరు పెట్టారు. అసలు రేవంత్ రెడ్డికి ఆ ఎస్టీపీకి సంబంధం ఉందా తల్లి? ఎవరు కట్టిన ఇలా మధ్యనగర్ ఎస్టీపీ? సో ఫతేనగర్ లో ఎస్టీపీ కట్టింది, KPHB లో ఎస్టీపీ కట్టింది మేమైతే, వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేరు పెట్టుకొని ఇనాగ్రేషన్లు చేస్తున్నారు. మేము కట్టలేదు, మేము బీఆర్ఎస్ కట్టలేదు, కాంగ్రెస్ పార్టీ కట్టించింది, కాంగ్రెస్ పార్టీ కట్టిందని రేవంత్ రెడ్డి పేరు పెట్టుకుంటున్నారని కూడా యాడ్ చేసిండ్రు కృష్ణారావు అన్న. ఇలా కుక్కడపల్లి ఎస్టీపీ ఎవరు కట్టిరు? ఇలా రేపు పక్కకు ఉన్నటువంటి 2 ఎస్టీపీ ఎవరు కట్టారు అంటే 325 కోట్లు పెట్టి కేటీ రామారావు గారి నాయకత్వంలో కంప్లీట్ సో చేశారు. 320 crores పెట్టి ఎస్టీపీలు కట్టామని చెప్తారు. మూసి అని మాట్లాడతారు. మా విలేకరులు అసలు ఆలోచన చేసుకోవాలి. మూసి అంటేనే పాత బస్తీ నుంచి అక్కడ మూసి కాదు, అసలైన మూసి కుక్కడపల్లి స్టార్ట్ అవుతుంది. మూసి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడరు. ఎంత ఇబ్బందులు పడతామో కుక్కడపల్లి నాన్న, మా బోన్పల్లి నాన్న గాని, బాలనగర్ నాన్న గాని, ఏదైతే అల్లాపూర్ వచ్చే నాన్న గాని, ఈ నాన్నలన్నీ కూడా మనం ఆ రోజున 2 రేగాలు కట్టాం, ఎస్టీబీలు కడుతున్నాం. ఎస్టీబీలు కంప్లీట్ అయినాక నీళ్లు వైట్ వాటర్ వచ్చేటట్టు ఆ రోజు కేటీ రామారావు నాయకత్వం వహించాడు. ఇది వాస్తవం కాదని తెలియజేస్తాను. ఈ రోజున ఆర్పీలను ఇబ్బంది పెడుతున్నారు, సమీక ప్రెసిడెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. మీరు టీఆర్ఎస్ కలిస్తే మీరు తీసేస్తామంటున్నారు, మీరు టీఆర్ఎస్ కంట వేసుకున్నా మీరు తీసేస్తామంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెడతా ఉన్నారు. మన కుక్కడపల్లిలో చెప్పుకోదగ్గ ఒక్కటన్నా చేసిండ్రు అంటే ఏది లేదు. సో ఆర్పీలని సమైక్య మహిళా మండల్ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ నాయకులు. అండ్ ఇవన్నీ చేసి మీరు కుక్కట్పల్లిలో ఏం సాధించారు, ఏం చేశారంటే కుక్కట్పల్లిలో అయితే ఏం చేయలేదు, 0 డెవలప్మెంట్. మాకు మేమున్న హయాంలో చేసిన డెవలప్మెంట్సే కానీ ఇప్పటి వరకు ఎలాంటి మాకు ఫండ్స్ ఇస్తలేరు అని కూడా కృష్ణారావు అంటున్నారు.